జై గణేష్ జై గణేష. ఈరోజు మనం ఈ వీడియోలో ఖైరతాబాద్ గణేష్ యొక్క అప్డేట్స్ అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు ఇప్పుడు ఖైరతాబాద్లో ఉన్నాను నేను. ఖైరతాబాద్ గణేష్ యొక్క ప్రతిష్ఠించిన ప్రదేశం ఇది. ప్రతి సంవత్సరం అయితే ఇక్కడ ప్రతిష్ఠిస్తారు. ఇప్పటికైతే కరెక్ట్గా 71 సంవత్సరాలు అవుతుంది. 71 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం అయితే ఒక ఇంచు తగ్గించుకుంటూ వస్తున్నారు, ఒక ఫీటు. ఇప్పుడు ఈ సంవత్సరం అయితే 69 ఫీట్లతో మన గణనాథుడు అయితే కొలువు తీరబోతున్నాడు ఈ ప్రదేశంలో. బ్యాక్గ్రౌండ్లో చూడవచ్చు మీరు. ఇప్పటికైతే ఐరన్ వర్క్స్ అవుతున్నాయి, అంటే వెల్డింగ్ వర్క్స్ అవుతున్నాయి. మొత్తం డిజైన్ మొత్తం అంతా రెడీ అయిపోయింది. దీని తర్వాత మట్టి కళాకారులు ఉన్నారు, వాళ్ళు నెక్స్ట్ ఇంకా 2-3 డేస్ పడుతుంది. మొత్తం ఈ వెల్డింగ్ వర్క్ అయిపోయిన తర్వాత వర్క్ అయితే స్టార్ట్ చేస్తారు. ఆగస్టు 24 వరకు అయితే మనకు గణేశుడు అయితే రెడీగా అవుతాడు, పూజలను అందుకుంటాడు. ఆగస్టు 27 అయితే మనకు వినాయక చవితి ఉంటుంది. ఇప్పుడు మనం ఈ మ్యాప్లో చూద్దాం. ఇక్కడ ఈ సంవత్సరం ప్లానింగ్ ఎలా ఉన్నది ఈ వీడియోలో చూద్దాం. 71 ఇయర్స్ అవుతుంది కంప్లీట్ అయిన సందర్భంగా. ఇక్కడ చూడొచ్చు శ్రీ వాసవి కన్యక పరమేశ్వరమ్మ వారు, అదేవిధంగా శ్రీ జగన్నాథ సమేతంగా స్వామివారు, శ్రీ లక్ష్మీ అమ్మవారు ఒక పక్క, కుడి పక్క ఎడం పక్క కూడా ఉంటారు. దీని తర్వాత శ్రీ గజ్జలమ్మ దేవి కూడా ఉంటుంది. ఇది అయితే ఈ సంవత్సరం ఉండే స్ట్రక్చర్ అన్నట్టు గణేశుడి, ఖైరతాబాద్ గణేశుడి యొక్క అప్డేట్ ఇది. ఇప్పటివరకు అయితే వెల్డింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇంకా నెక్స్ట్ మంత్ అంటే ఆగస్టు 24 వరకు అయితే కంప్లీట్గా గణనాథుడు అయితే 68 ఫీట్లలో 69 ఫీట్లలో కొలువు తీరుతాడు. కొలువు తీరి మన ముందుకైతే వస్తాడు, అనేక పూజలను అందుకుంటాడు. దాని తర్వాత ఇక ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఇక అతిరథ మహారథులు ఎంతోమంది వస్తారని కమిటీ వాళ్ళు చెప్తున్నారు, గణేశోత్సవ కమిటీ. ఇది 22nd రోజు, జూలై 22nd రోజు తీస్తున్న వీడియో ఇది. చూడొచ్చు ఎటువంటి వర్క్స్ అయితే అవ్వలేదు, ఓన్లీ వెల్డింగ్ వర్క్స్ అయితే బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్నాయి. కమిటీ వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకున్న అప్డేట్. చూడండి కంప్లీట్గా వెల్డింగ్ వర్క్స్ జరుగుతున్నాయి బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు మీరు. ఇది అయితే ఇప్పటివరకు ఖైరతాబాద్ గణేశుడి యొక్క అప్డేటు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ వెంకట్ ద యూట్యూబ్ ఛానల్.